స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది ప్రజలు నాసిరకం కెమికల్ విషం తాగుతున్నారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ఒక వీడియో పెట్టాడు. అదేంటంటే జపాన్లో జస్ట్ 880 రూపీస్కే ఒక స్కాచ్ బాటిల్ దొరుకుతుంటే మన దగ్గర మాత్రం అదే ప్రైస్కి ఒక చీప్ లిక్కర్ని, అంటే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ స్పిరిట్తో తయారు చేసిన ఒక చీప్ లిక్కర్ని మన దగ్గర అమ్ముతున్నారండి. అంతేకాదు ఆయన చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే ఇండియాలో దొరికే మోస్ట్ ఆఫ్ ద స్పిరిట్స్ అన్ని, వాడ్కా కావచ్చు, రమ్ కావచ్చు, జిన్ కావచ్చు, బ్రాండీ కావచ్చు, ఆర్ విస్కీ కావచ్చు, ఇవన్నీ ఈఎన్ఏతో మాత్రమే తయారు చేస్తున్నారు అని ఒక చిన్న మాట అన్నాడు. అసలు ఇది ఎంతవరకు నిజం? హానెస్ట్ చెప్పాలంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ప్రైసింగ్, నెంబర్ 2 మేకింగ్. ప్రైసింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు మనం దాని మేకింగ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 6 to 7 months ago నాకు వీడియో రిలీజ్ చేశాను. అదేంటంటే వాట్ ఈస్ చీప్ లిక్కర్ అని చెప్పేసి. అసలు చీప్ లిక్కర్ అంటే ఏంటి అని చెప్తారు, తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. ఒక రెగ్యులర్ విస్కీని తయారు చేయడానికి గ్రెయిన్స్ వాడతారు, అంటే గోధుమలు కావచ్చు, బార్లీ కావచ్చు, ఇలాగా. కానీ ఒక చీప్ లిక్కర్ని తయారు చేయడానికి మొలాసిస్ అనే ఒక ప్రాసెస్ని వాడతారు. అంటే ఏంటంటే చెరుకుని షుగర్ చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ని తెచ్చి దాన్ని బాగా థిక్గా నల్లగా ఎలా కాలుస్తారు, దాంట్లో ఫెర్మెంటేషన్ చేసి దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపి అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో కొంచెం మాల్ట్ని కలిపి దాన్ని విస్కీలా తయారు చేస్తారు. దీన్ని ప్యూర్ విస్కీనా ఫ్లేవర్ అంటారు. ఇదే మ్యాటర్ని ఈ పెద్దని ఇప్పుడు చెప్తున్నాడు. హానెస్ట్ చెప్పాలంటే ఇండియాలో దొరికే 70 to 90% ఆఫ్ ద బ్రాండ్స్ వాళ్ళ విస్కీని కావచ్చు, లేదంటే వాళ్ళ వాడ్కాన్ కావచ్చు, లేదంటే వాళ్ళ రమ్ని కావచ్చు, లేదంటే వాళ్ళ బ్రాండీని కావచ్చు, వీటిని తయారు చేయడానికి ఎక్స్ట్రా న్యూట్రల్ స్పిరిట్ని వాడుతున్నారు అనేది నాకు తెలిసిన నిజం. వరల్డ్లోనే విస్కీ కన్సంప్షన్లో టాప్లో ఉంది ఇండియా. సో మనం విస్కీ మేకింగ్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. గ్లోబల్ మార్కెట్లో ఒక డ్రింక్ని విస్కీ అనాలంటే దాన్ని కంప్లీట్గా గ్రెయిన్తో తయారు చేసి ఉండాలి అండ్ దాన్ని డిస్టిల్ చేసి ఉండాలి. బట్ మన దగ్గర ఇండియాలో చీప్ నుంచి మిడ్ రేంజ్ వరకు మోస్ట్ ఆఫ్ ద విస్కీస్, అంటే 70 to 90% ఆఫ్ ద విస్కీస్ అన్నీ ఈఎన్ఏ బేస్డే ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లో ఈ విస్కీని, అంటే మన ఇండియాలో తయారు చేసే విస్కీని విస్కీ అంటే ఎరక్కొడతారు. రీజన్ ఏంటంటే విస్కీ అంటే కన్ఫామ్గా గ్రెయిన్తోనే తయారు చేసి ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఈఎన్ఏతో తయారు చేసిన స్పిరిట్కి ఒక రెగ్యులర్ స్పిరిట్కి డిఫరెన్స్ ఏ ఉంటుంది? హానెస్ట్ చెప్పాలంటే హెల్త్ ఇంపాక్ట్ రెండింటికి సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఆల్కహాలే, సో ఏదైనా సరే మీ హెల్త్ని ఇంపాక్ట్ చేసేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఈఎన్ఏతో తయారు చేసిన స్పిరిట్కి ఒక టేస్ట్ కానీ ఒక ఫ్లేవర్ కానీ ఏది ఉండదు. ఏదైతే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలుపుతారో ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ దాని స్మెల్ కూడా ఆర్టిఫిషియల్గా ఏదైతే కలుపుతారో అదే వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాన్ని తాగిన వెంటనే ఒక స్పిరిట్ తాగిన ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. కానీ ఒక రెగ్యులర్ డ్రింక్ని, అంటే గ్రెయిన్ బేస్డ్ డ్రింక్ని మనం తాగినప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది, అంటే టేస్ట్ బాగుంటుంది, దాని అరోమా బాగుంటుంది అండ్ అది ఇచ్చే ఫీల్ ఇంకా బాగుంటుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 2 బాడీ బిల్డర్స్ ఉన్నారు. ఒకళ్ళు స్టెరాయిడ్స్ వాడారు, ఇంకొకళ్ళు జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసి కష్టపడి బాడీ పెంచారు. వీళ్ళిద్దరిలో బాడీ సేమే కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరికి ఉండే స్ట్రెంగ్త్ మ్యాటర్స్. ఆ స్ట్రెంగ్తే న్యూట్రల్ స్పిరిట్లో మిస్ అయ్యేది, అదే స్ట్రెంగ్త్ రెగ్యులర్ స్పిరిట్లో ఉండేది. ఇవన్నీ సరే నువ్వు ఎప్పుడు స్కాచ్ విస్కీలో తాగుతుంటావు, మన ఇండియాలో తయారయ్యే లోకల్ విస్కీల్ని ఎప్పుడైనా టేస్ట్ చూస్తే కదా నీకు తెలిసేది అని అనుకో. అసలు అనొద్దు. ఎందుకంటే నేను ఇండియాలో దొరికే చీప్ లిక్కర్ నుంచి మిడ్ రేంజ్ వరకు అన్నీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేశాను. కాకపోతే అన్నీ చాలా వర్స్ట్గా ఉన్నాయి. హానెస్ట్ చెప్పాలంటే నేను ఆ బ్రాండ్ గురించి ఒక వీడియో పెట్టినా సరే, అంటే నేను తాగిన బ్రాండ్స్ గురించి ఒక వీడియో పెట్టినా సరే వాళ్ళు నా మీద కేసులు వేస్తారు. అట్ ద సేమ్ టైం మీలో చాలామంది ఆ బ్రాండ్స్కి ఫ్యాన్స్ ఉంటారు. సో నా హానెస్ట్ ఒపీనియన్ని మీరు తీసుకోలేరు. అందుకే ఆ 2 పాయింట్స్ని నేను మైండ్లో పెట్టుకొని నేను టేస్ట్ చేసిన వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే జపాన్లో ఒక లిక్కర్ బాటిల్ని ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే 0% డ్యూటీ ఉంటుంది. అంటే ఇంపోర్ట్ చేసుకున్నందుకు 0% ట్యాక్స్ ఉంటుంది. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే జపాన్లో ఒక బాటిల్ని ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుందో అది 0% అనమాట. అది కాకుండా సేల్స్ ట్యాక్స్ జస్ట్ 10%. ఇది కూడా పక్కన పెడితే వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో అది 280 yens మాత్రమే ఉంటుంది. అది బాటిల్కి వచ్చి ఉంటుంది. ఇవి కాకుండా మొత్తం మీద వాళ్ళ ట్యాక్స్ చూసుకున్నట్టయితే ఒక బాటిల్ మీద 25% మాత్రమే ట్యాక్స్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల బాటిల్ ఉంటే అది 125 రూపాయలకి ఒక కస్టమర్కి వచ్చి చేరేలాగా అక్కడ గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అది టోటల్గా చేంజ్ అవుతుంది. అదే మన దగ్గర చూసుకున్నట్టయితే ఒక బాటిల్ని ఫారెన్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేయాలంటే 150% ట్యాక్స్ కట్టాలి, అదే ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. ఇది కాకుండా ప్రతి ఒక్క స్టేట్కి ఎక్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సైజ్ 60 to 80% ఉంటుంది. ఇది కాకుండా సేల్స్ ట్యాక్స్ 20 to 30% ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏవైతే మనం షిప్మెంట్కి లేదంటే ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఉంటుందో వాటికి కూడా కొంచెం ఎక్సెసివ్గా ఫీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా స్టేట్ టు స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేదంటే అక్కడ ఉండే గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, వీటికి మనం కట్టే ట్యాక్స్లు కావచ్చు, లేదంటే ఎక్స్ట్రా మనం కట్టేవి కావచ్చు, చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మన కంట్రీలో ఒక 100 రూపాయలు ఉండే బాటిల్ ఫారెన్ నుంచి ఇక్కడికి మన దగ్గరికి వచ్చిందంటే అది కన్జ్యూమర్ చేతిలో, అంటే కస్టమర్ చేతిలో పడేసరికి దగ్గరగా 2000 అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. ఏంటి మనం అంతంత ట్యాక్సీలు కడుతున్నామంటే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్కహాల్ మీదే సగానికి సగం గవర్నమెంట్లు నడుస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పిన దాంట్లో కొంచెం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ పాయింట్ అయితే మాత్రం స్ట్రైట్. నేను ఒక లిక్కర్ డిస్ట్రిబ్యూటర్తో కూడా మాట్లాడాను. అతను నాకు చెప్పింది ఏంటంటే, మనకు ఒక బాటిల్ 100 నుంచి 120 ఆర్ లేదంటే 130 లోపల వచ్చిందంటే మనం ఆ బాటిల్ని 1700 నుంచి 2000 లోపల అమ్మచ్చు అని చెప్పేసి. అతను చెప్పిన అమౌంట్లో తన ప్రాఫిట్ ఓన్లీ 20% మాత్రమే, మిగిలినంతా ట్యాక్స్లకే పోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా తాగి వాళ్ళని ట్యాక్స్ పేయర్స్ అని ఎందుకన్నారో. అర్థం కాలేదంటే చెప్పు, ఇద్దరు వెళ్ళి ట్యాక్స్ కడదాం. ఏమంటావు? Cheers.